ఎందుకు పాపా ఏదో సినిమా హీరో కేసిన మాదిరే. మీరు మాకు హీరోనే కదా సార్. అయినా నువ్వు 4 రోజులు లీవ్ పెట్టుండవు కదా, అప్పుడే వచ్చేసి ఉండవేంది? మీకోసమే వచ్చేసాను సార్. అదే మీరు పెళ్లి చేసుకున్నారని తెలిసి విషెస్ చెప్దామని వచ్చాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మ్యామ్. సార్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. రండి సార్, రండి మేడం. ఏంటిదంతా? బయట బొకేస్ ఇచ్చి దండలు వేశారు కదా. అది కాదు సార్, సార్ మేడం వాళ్ళ మ్యారేజ్కి మేము ఎలాగో రాలేకపోయాం కదా, ఏదో మా ముందు కేక్ కట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. సరే మీ ఆనందాన్ని నేనెందుకు కాదన్నది, కానివ్వండి. సార్ మీరు మేడం కేక్ కట్ చేయండి. ఏమే నా పేరు కోసినంత మాత్రాన నన్ను కోసినట్టు ఫీల్ అవుతా ఉండవా? నాకు తెలుసులే పాపా, నేను నీడిసి పెడితే మర్డర్లు కూడా చేస్తావు. ఏమే పేరు కోయటం నీకేనా? నాకు రాదా? ఏమే సార్ మేడంకి కేక్ తినిపించండి. అలాంటిదేమొద్దు. ప్రేమగా అడుగుతా ఉంటారు కదా, కాదండి అట్ట చెప్పు. తిను పాపా. మేడం మీరు కూడా తినిపించండి. తినిపించు విజయ. పాపం మీకోసం ఇన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేయడంలో తప్పులేదు కదా. అవునవును. థ్యాంక్ యూ మీ అందరికీ. మా మీద ఇంత అభిమానం ఉండదని నేను ఎప్పుడు అనుకోలేదు బా. థ్యాంక్ యూ. మీ మీద అభిమానం లేని వాళ్ళు ఎవరుంటారు సార్? మీలాంటి అందమైన అబ్బాయికి ఎంత అందమైన అమ్మాయి వస్తుందో అని అనుకునేదాన్ని. నిజంగా మేడం చాలా బాగున్నారు. మీలాంటి అందమైన అబ్బాయిని మిస్ చేసుకున్నందుకు ఎంతమంది అమ్మాయిలు ఫీల్ అవుతున్నారో. తినండి సార్. అయ్యయ్యో ఏమై ఉండదు, అది కేకో వేలో తెలియలేదబ్బా. అయినా ఆ వేలేమి అంత సుకుమారంగా ఉండదు. ఇంకా అందరూ ఎవరు పనుల్లో కాళ్ళు వెళ్ళిపోండి. పదండి రానా, మనకు ఆడ పని ఉండదు కదా. ఏమా పని చేసుకోవడానికి వచ్చారా, మాట్లాడుకోవడానికి వచ్చారా? పని చేసుకోండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? పాపకి పాలిస్తున్నాను సార్. ప్రతిదానికి పాప ఒకటి దొరికింది, ఏదో ఒక వంక పెట్టుకుని పని మానేయడానికి.
ఇచ్చిన వరకు చాలు గానీ పోయి పని చూడు. ఆకలితో బిడ్డ ఏడుస్తుంది సార్. ఒక్క 5 నిమిషాలు సార్, వచ్చేస్తాను. ఏయ్ వెళ్ళమని చెప్తుంటే 5 నిమిషాలు 10 నిమిషాలని నాకే ఎదురు చెప్తున్నావు. లే ముందు లే, వెళ్ళి పని చూసుకో. ఏ ఆగండి ఆగండి, ఏమైంది? ఏమైందమ్మా? చూడండి మేడం, పాప ఏడుస్తుంది, పాలిచ్చి వస్తానంటే కుదరదు, పనిలోకి రావాల్సింది అంటూ సూపర్వైజర్ గారు తిడుతున్నారు. ఏయ్ మనిషివా గొడ్డువా? 5 నిమిషాలు ఆలస్యమైతే ఏమవుతుంది? ఆకలి తీర్చే తల్లిని, బిడ్డకి పాలు కూడా పట్టనివ్వవా? పాలిస్తున్న తల్లిని తిడతావా? నువ్వు అసలు మనిషివేనా? నీది మనిషి జన్మేనా? మర్యాదగా ఆమెకు సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి? ఏదో ఒక వంకతో పనులు మానేసి ఇలా పక్కన కూర్చుంటే అక్కడ పనులు ఎవరు చేస్తారు? మర్యాదగా చెప్తున్నాను, క్షమాపణ చెప్పు ఆవిడకి. నేనెవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో అడ్డదారిలో మా చిరు సార్ని పెళ్లి చేసుకుని మా అందరికీ బాస్ అయినట్టుగా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతూ ఉండవురా? ఆ పాప ఏం అడుగుతూ ఉండాలి, నువ్వేం చెప్తా ఉండవు? అరే పాలిచ్చే తల్లిని పనిలోకి పిలవడమే తప్పు. అట్ట కాదని అడ్డదారిలో వచ్చినావు, అట్టొచ్చినావు, ఇట్టొచ్చినావు అని నా పెళ్ళాన్నే చులకం చేసి మాట్లాడుతూ ఉండవు నువ్వు. చూడు, మర్యాదగా ఆమెకు సారీ చెప్పు, లేదంటే ఈ పొద్దు నిన్ను పనిలో నుంచి తీసేస్తా. ఏమే, పని చేస్తావా ఇంటికి పోతావా? సారీ అమ్మా. మరి నా భార్యకి ఎవరు చెప్తారు? రేయ్, ఏమట్ట మరుస్తా ఉండవు? పాలిచ్చే తల్లినే గౌరవించడం చేత కాలేదు నీకు. నీలాంటి పనిలో పెట్టుకోవడమే తప్పు. తన గురించి కూడా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుండవు కదా. చెప్పు, సారీ చెప్పు. సారీ మేడం, క్షమించండి. సరే సరే, ఇకనైనా కాస్త మనిషిలా ప్రవర్తించు. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళమ్మా. చూసావా విజయ, వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఆ అమ్మాయికి ఒక్క క్షమాపణ చెప్పించుంటే సరిపోయేది. అంతటితో ఊరుకోకుండా నీకు కూడా క్షమాపణ చెప్పించాడు. అది నటన కాదు, ఖచ్చితంగా ఇష్టమే. అర్థం చేసుకో.